బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏలూరులో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా రాజకీయంగా రచ్చ నడుస్తుంది. అయితే ఏలూరులో ఉన్న ఒక గోడౌన్ పైన సాక్షి ఆఫీస్ ఉంది. సో అక్కడ ఆ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఒక ర్యాలీ కూడా జరుగుతుండడంతో అక్కడికి వచ్చిన ఆందోళనకారులు సాక్షి ఆఫీస్కి నిప్పంటించారు అనే ఒక ప్రచారం నడిచింది. అయితే ప్రజెంట్ యాక్చువల్గా అక్కడ ఎవరు కూడా నిప్పంటించలేదు. ఆ గోడౌన్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దీంతోనే అక్కడ మంటలు ఎగిసిపడ్డాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఏలూరులో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా రాజకీయంగా రచ్చ నడుస్తోంది. ఏలూరులోని ఒక గోడౌన్లో మంటలు వ్యాపించాయి. బట్ అక్కడ పై అంతస్తులోనే సాక్షి ఆఫీస్ కూడా ఉంది. అయితే మొదట ఆందోళనకారులే సాక్షి ఆఫీస్కు నిప్పంటించారు అనే ఒక వార్త ప్రచారమైంది. కానీ పోలీసులు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ పోలీసులు దాని వెనుక ఉన్న వాస్తవాలను కూడా వెల్లడించారు. ప్రమాదానికి సాక్షి ఆఫీస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్. అయితే సాక్షి ఆఫీస్ దాడి అన్న ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు, కంప్లీట్గా అది అవాస్తవం అంటూ కూడా డిఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. సో మంటలు ఎగిసిన సమయానికి ఏదైతే ర్యాలీ అక్కడైతే ఆందోళన జరుగుతుందో ఆ ర్యాలీ ఏకంగా 200 మీటర్ల దూరంలో ఉంది. సో ఆ ర్యాలీకి అదేవిధంగా ఆ సాక్షి ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా డిఎస్పీ శ్రవణ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. అయితే తగలబడింది తన గోడౌన్లోని ఫర్నిచరే అని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాప్ యజమాని ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ యజమాని కూడా తన గోడౌన్లోని ఫర్నిచర్ కూడా కాలిపోయింది, ఎవరు కూడా నిప్పంటించలేదు, దీనికి సాక్షి ఆఫీస్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఏకంగా ఆ గోడౌన్ ఓనర్ కూడా బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో ఏవైతే సాక్షి ఆఫీస్కు ఆందోళనకారులు నిప్పంటించారు అనే వార్తల్లో అనే ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో ఎవరైనా ఇలాంటి ఫేక్ వార్తలను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా మాట్లాడారు. అసలు పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గోడౌన్లో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫర్నిచర్ తగలబట్టడం జరిగింది. దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది చేరి దాన్ని ఆర్పేయడం జరిగింది. ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి గత వారం రోజులు 3 రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చడం జరిగింది. అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తగలబెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు. ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ఉంగరాల శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది. ఆ మంటలు ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము. అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షిలో పనిచేసే సిబ్బంది కానీ ఎటువంటి ఇది కలగలేదు. పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం. అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పుకార్లు కానీ వర్గ వైవిధ్యాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు కానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం. అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసి సమాజానికి హానికరే విధంగా వర్గ వైవిధ్యాలు పెంచే విధంగా కనుక చేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. రైట్. ఏదైతే ఏలూరులో అగ్ని ప్రమాదం జరిగిందో ఆ అగ్ని ప్రమాదానికి కారణం గోదాంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం తప్ప ఎవరు కూడా ఏ ఆందోళనకారులు కూడా సాక్షి ఆఫీస్కి నిప్పంటించడానికి ప్రయత్నించలేదు. దీనికి సాక్షి ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుందో అందులో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కూడా పోలీస్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా తన గోడౌన్లో తన ఫర్నిచర్ కాలిపోయింది కానీ ఎవరు కూడా నిప్పంటించలేదు అంటూ కూడా ఆ గోడౌన్ ఓనర్ కూడా మాట్లాడారు. అయితే ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం.
నమస్తే సార్, నా పేరు ఉంగరాల శ్రీనివాసరావు అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి. అలాంటిది 6 సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న అక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడౌన్ అద్దెకి తీసుకున్నానండి. నెలకి 6,000 చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి. అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు 7 గంటల సమయంలో ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారండి. మీ గోడౌన్లో తగలబడిపోతుంది, ఫర్నిచర్ తగలబడిపోతుంది అని ఫోన్ చేశారండి. అందుకని నేను హుటాహుటిన వచ్చానండి. వచ్చి చూసేటికి మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి. మంటలు ఆర్పేసింది నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటువైపు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి. తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ కాలిపోయిందని నిమిత్తం ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి. కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచర్ నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి. అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి. అది కేవలం నా షాపుకి నా కార్యాలయానికి సంబంధించిందేనండి. దానికోసం నేను ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను. కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. ఎస్, గోడౌన్ ఓనర్ చెప్పిన విషయం అది అయితే ఇదే అంశానికి. నమస్తే సార్, నా పేరు ఉంగరాల శ్రీనివాసరావు అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి. అలాంటిది 6 సంవత్సరాల కిందట ఎన్ఆర్పేటలో ఉన్న అక్కినేని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడౌన్ అద్దెకి తీసుకున్నానండి. నెలకి 6,000. ఎస్, గోడౌన్ ఓనర్ మాట్లాడిన మాటలు విన్నారు కదా. అయితే అతను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఆ గోడౌన్ తనదే, తను అద్దెకు ఉంటున్నాడు అక్కడ. బట్ అక్కడ తన గోడౌన్లో కొన్ని ఫర్నిచర్ కాలిపోయింది అంతే తప్ప దీనికి సాక్షి ఆఫీస్కి కానీ మరొక దానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఎస్ సాగర్, ఏలూరులో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానిపైన రాజకీయంగా రచ నడుస్తోంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సాక్షి ఆఫీస్ని కూడా కొంతమంది ఆందోళనకారులు నిప్పండించడానికి ప్రయత్నించారంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సాగర్? ఉన్నటువంటి సాక్షి ప్రాంతీయ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో సాక్షి కార్యాలయంలో ఉన్న ఫర్నిచరు, కొంత ఈ సాక్షి ఆఫీస్ సంబంధించిన వస్తువులు దగ్ధమయ్యాయంటూ వాట్సాప్ లో కొంత మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. దీని మీద ఏలూరు సబ్ డివిజన్ కి సంబంధించి డిఎస్పీ శ్రావణ్ కుమార్ స్పందించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి సాక్షి కార్యాలయానికి కానీ ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్ గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఫర్నిచర్, స్థానికంగా ఏలూరుకు సంబంధించినటువంటి వ్యక్తి తన గోడౌన్ షాప్ కు సంబంధించి ఫర్నిచర్ ను గోడౌన్ గా దాన్ని వాడుతున్నారు. ఈ పాత ఫర్నిచర్ అక్కడ ఉంది. ఆ సమయంలో అంటే ఈ గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి అమరావతి ఇష్యూకి సంబంధించి సాక్షి మీద ఇటు కూటమి మహిళలు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కానీ ఆవేశంగా ఉంటాం. అక్కడ కొంత నిరసన వ్యక్తం చేయడానికి వస్తున్నారన్న సమాచారంతో ముందుగానే సాక్షి కార్యాలయం వద్ద ఏలూరు 3 టౌన్ పోలీసులు కానీ ఏలూరు డిఎస్పీ అట్లాగే పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది మోహరించారు. అక్కడ ఒకవేళ కార్యాలయం మీద దాడి జరిగే అవకాశం ఉంటే దాన్ని అడ్డుకోవడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కానీ అనుకోకుండా ఇంకా డిఎస్పీ చెప్తున్న దాని ప్రకారం ఇంకా ర్యాలీ 200 మీటర్ల దూరంలో ఉండగానే ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకునే క్రమంలో, సాక్షి కార్యాలయం వైపు రానివ్వకుండా అడ్డుకునే క్రమంలో ఒక్కసారిగా సాక్షి కార్యాలయం కింద ఉన్నటువంటి గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బయట పెట్టినటువంటి పాత ఫర్నిచర్, పాత సోఫా, కొన్ని కుర్చీలు ఒక్కసారిగా తగలబడడం జరిగింది. వెంటనే పోలీసులు ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. వెంటనే అక్కడ వచ్చినటువంటి కొంత సోషల్ మీడియాకి సంబంధించిన వారు కానీ సాక్షి కార్యాలయంపై దాడి చేశారు. సాక్షి ఫర్నిచర్ దగ్ధం చేశారు అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆ ప్రచారాన్ని పోలీసులు అయితే ఖండించారు. గోడౌన్ లో ఏదైతే పాత ఫర్నిచర్ సంబంధించి గోడౌన్ కి సంబంధించినటువంటి దాంట్లోనే అగ్ని ప్రమాదం సంబంధించిన తప్ప సాక్షి కార్యాలయానికి కానీ ఈ గోడౌన్ కానీ ఎటువంటి సంబంధం లేదు, 2 వేరు ఫ్లోర్లు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే మంటలు ఏ విధంగా చెలరేగాయి, మంటలకు అదే సమయంలో ఎవరు మంటలు కావాలని ఆందోళన చేయడానికి వెలిగించారా లేకపోతే అనుకోకుండా జరిగిందా అనే దాని మీద పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తా ఉంటూ ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. కానీ ఈలోపు ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున
సాక్షి ప్రాంతీయ కార్యాలయం మీద దాడి జరిగింది అంటూ కూడా వార్తలు రావడంతో పోలీసులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముందుగానే ఈ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నామని చెప్పి డిఎస్పీ శ్రావణ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. అవాస్తవాలను వాట్సాప్ లో కానీ ఇటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో అవాస్తవాలు ప్రసారం చేసినా లేదా ప్రచారం చేసినా కూడా తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకుంటూ ఉంటూ కూడా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించడం అయితే జరిగింది. అయితే ఒకే కాంపౌండ్ లో పైన సాక్షి కార్యాలయం, కింద ఈ ఫర్నిచర్ కు సంబంధించిన గోడౌన్ ఉండటం, తెలుగు మహిళలు అక్కడ ఆందోళన చేయడానికి వెళ్తున్న క్రమంలోనే అక్కడ అగ్ని ప్రమాదం సంభవించడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినాయా లేకపోతే ఏ విధంగా జరిగిందనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తా ఉంటూ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మరోపక్క ఇటు అంటే సాక్షి కార్యాలయం వద్ద నిరసనకి ఇటు తెలుగు కూటమి మహిళలు వస్తున్నారు కాబట్టి అంటే వారు ఇంకా అక్కడ వరకు చేరుకోలేదు, ఇంకా 200 మీటర్ల దూరంలో ఉన్నారు కాబట్టి అసలు అగ్ని ప్రమాదం ఏ విధంగా సంభవించింది అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఏలూరులో అగ్ని ప్రమాదంపై రాజకీయంగా రచ్చ నడుస్తోంది. అయితే ఏలూరులోని ఒక గోడౌన్లో మంటలు వ్యాపించాయి. పై అంతస్తులోనే సాక్షి ఆఫీస్ కూడా ఉంది. అయితే మొదట ఆందోళనకారులే సాక్షి ఆఫీస్కు నిప్పంటించారు అనే వార్త ప్రచారమైంది సోషల్ మీడియాలో. చాలామంది కూడా అక్కడికి వచ్చే ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళు సాక్షి ఆఫీస్కు నిప్పంటించారు అని ప్రచారం నడిచింది. కానీ దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెల్లడించారు పోలీసులు. ప్రమాదానికి సాక్షి ఆఫీస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్. అయితే సాక్షి ఆఫీస్పై దాడి అన్న ప్రచారం అంతా అవాస్తవం అన్నారు డిఎస్పీ. అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామంటూ కూడా అన్నారు డిఎస్పీ. అయితే మంటలు ఎగిసిన సమయానికి ర్యాలీ కనీసం 200 మీటర్ల దూరంలో ఉంది అన్నారు. అయితే తగలబడింది తన గోడౌన్లోని ఫర్నిచరే అని కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఆ గోడౌన్ యజమాని. ఒకసారి